హాయ్ అండి. హలో. ఈరోజు నేను శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. అయితే గుడి అయితే క్లోజ్లో ఉంది. మీకు స్వామివారిని నేను దగ్గర నుంచి చూపిస్తాను. గుడి మూసివేస్తుంది. చూస్తున్నట్లే స్వామివారు అయితే మనకు కనపడుతున్నారు. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే శ్రీకాళహస్తి పెద్ద గుడి వ్యూ మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. చూడండి, శ్రీకాళహస్తి మొత్తం మనం ఇక్కడ నుంచి మనం కవర్ చేయవచ్చు. అది పెద్ద గుడి ఎదురుగా ఉండేది. ఇంకా ఎదురుగా ఉండేసి దుర్గమ్మ అమ్మవారి గుడి. చూడండి, శ్రీకాళహస్తి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కితే మనకు కాళహస్తి వ్యూ పాయింట్ మొత్తం మనం 360 డిగ్రీస్ కాళహస్తి మొత్తం మనం షూట్ చేయొచ్చు. చూడండి, ఇదంతా శ్రీకాళహస్తి కొండలు, స్వామివారి కొండ మీద ఉన్న విగ్రహం, భక్త కన్నప్ప స్వామి గుడి, పెద్ద గోపురం మొత్తం కనిపిస్తుందండి. మీకు ఇట్లా వెళ్తే ఇంకా బ్యాక్ సైడ్ 360 డిగ్రీస్ మొత్తం మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కితే మనం మొత్తం కవర్ చేయొచ్చండి. మొత్తం ఇది మహాపుణ్యక్షేత్రం అండి. ఎందుకంటే భక్త కన్నప్ప శివుడికి ఆయన కళ్ళు తీసి దానం చేశాడండి. మీకు కనిపిస్తుంది కదండి, అదే అండి భక్త కన్నప్ప కొండ. ఇది 360 డిగ్రీస్ వ్యూ మొత్తం చూపిస్తాను. కాళహస్తి ఈ కొండ మీద నుంచి ఎక్కి చూస్తే బిల్డింగ్స్ మొత్తం అగ్గిపెట్టెలు మాత్రం ఉన్నాయండి. చుట్టూతో చూసుకున్నట్లయితే ఇదే అండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. 360 డిగ్రీ మన ఈ టెంపుల్ కానీ ఎక్కితే శ్రీకాళహస్తి మొత్తం మనం 360 డిగ్రీస్ మనం కవర్ చేయొచ్చండి. ఎందుకంటే అయ్యవారి గుడి కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఒక 5 సంవత్సరాల ముందు ఆ టెంపుల్ చాలా చిన్నదిగా ఉంది, కానీ ఇప్పుడు రీమోడల్ చేశారండి. స్వామివారి టెంపుల్ చాలా విశాలంగా ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే మనకు ఆడికిత్తికప్పుడు కొంతమంది తిరుత్తని వెళ్తారు, కొంతమంది ఇక్కడికే మన శ్రీకాళహస్తిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ స్వామివారికి ముడుపు చెల్లించుకుంటారు. సో నేను డోర్ తీయడంతో మేకలు కూడా కొండపైకి వచ్చేస్తాయి. ఇదేనండి శ్రీకాళహస్తి వ్యూ పాయింట్.